వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పట్టణంలోని 27వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ములుకల వినోద సాంబయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి మాట్లాడుతూ తాను గత మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా పనిచేశానని, ప్రతిపక్షంలో ఉండడం వలన తాను అనుకున్న రీతిలో వార్డుని అభివృద్ధి చేయలేకపోయానని, కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ, బోర్లు వంటి అభివృద్ధి పనులు చేశానని, ప్రజలు నాపై నమ్మకముంచి మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మేము గతంలో సుధా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల క్రితం మాధవరెడ్డి గారు మా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ మాకు అప్పుడు 20వ వార్డు ఇచ్చిండ్రు. అప్పుడు ఎన్నో ప్రయాసాలకు గెలుపొందడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రతిపక్షంగా మేము ఉండడం వల్ల అనుకున్న పనులు మేము సరైన రీతిలో అందించలేకపోయాము. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నర్సంపేటలో జరుగుతున్న అభివృద్ధిని ఎవరు చెప్పకుండా వారి కళ్ళతో వాళ్ళే చూస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఊకదంపుడు మాటలు మాట్లాడి ఎలాంటి పనులు చేయలేదు. ఈరోజు ఆడవారికి ఇచ్చిన బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు తల్లిదండ్రులతో కలిసి ఉండి గతంలో వాళ్ళతో కలిసి ఉన్న పెళ్లిళ్ళైన కొడుకులకు వాళ్ళతో పిల్లలు పుట్టినా కానీ ఈ గత 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ పాలన లోపల వాళ్లకు రేషన్ కార్డులను సుతా ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతు బంధు కార్యక్రమం కానీ, మన సన్నబడ్లకు 500 బోనస్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఈ ఇందిరమ్మ పాలన లోపల మళ్ళీ మాకు దొంతి మాధవరెడ్డి గారు 27వ వార్డు నుంచి ములుకల వినోద సాంబయ్య గారికి ఈ సీటు కేటాయించి దీన్ని గెలిపించుకునే బాధ్యత పాలయ శ్రీని గారికి, పాలయ రవి గారికి బాధ్యతను అప్పచెప్పి ఈ రోజున మేము ఈ ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుక్కుంటూ మేము చేసే పనులు సారు ఈ గ్రామ పంచాయతీ ఈ మున్సిపాలిటీ పరిధిలో చేసే కార్యక్రమాలను, పోయే కార్యక్రమాలను, ఇక రాబోయే యూత్కు సుతా 50,000 నుంచి 1,00,000, 2 లక్షల రూపాయల చదువుకునే పిల్లలకు లోన్ల గురించి సుతా మేము వివరించుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతూ గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. డివిజన్ల ప్రజలకు నమస్కారాలు. రాబోయే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 30 డివిజన్లలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు జరిగే అభివృద్ధి నిదర్శనం. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, డ్రైన్ టు డ్రైన్ సీసీ రోడ్ ఎక్కడ మనకు కనిపించదు. మన ఇంతకుముందు చూసిన రోడ్లకు ఇప్పుడు వేసిన రోడ్లకు చూస్తే వ్యత్యాసం ఏందో ప్రజలు గమనించాలి. జరుగుతున్న అభివృద్ధికి పట్టం కట్టాలి. గత 10 సంవత్సరాలలో అభివృద్ధి కుంటుపడింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ ఈ బోకర్గాన్లు, కొత్త బిచ్చగాన్లు కార్డులు పట్టుకొని ఇంటింట తిరుగుతున్నారు. మరి వాళ్ళను ప్రశ్నించాలి ప్రజలు. మరి మీరు గత 10 సంవత్సరాల్లో ఏం చేసిందని మీరు కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు? ఈ రోడ్లు కనపడతలేవా మీకు? ఈ 200 యూనిట్ల కరెంటు కనపడతలేదా? సన్న రేషన్ బియ్యం కనపడతలేవా? ఉచిత బస్సు సౌకర్యం కనిపిస్తలేదా అని ప్రజలు వాళ్ళను ప్రశ్నించాలని ఈ నర్సంపేట పట్టణ ప్రజలకు విన్నవించుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 30 వార్డుల అభ్యర్థులను అత్యధిక మెజారిటీలో గెలపాలని నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై